ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడు కాబట్టి సరిగ్గా చూడరు. అంత దరిద్రమైన పరిస్థితిలో ఉన్నారు. ఒక కార్మికుడు ఎలా ఉంటాడో మీరు ఆలోచించుకోండి. మా ఈరోజు యాడికి రకాలు కానీ ఉప్పాడు రకాలు కానీ లేకపోతే అసలు కార్మికులు ఉండేవాళ్ళ చెప్పండి. 20 రోజులకి 30 రోజులకి రేసాలు ఇవ్వకుండా నిలబెడుతున్నారా లేదు చెప్పండి. రేసాలు ఎంత పెరిగినాయి? 6,000 7,000 అయినాయి కదా. ఎవడైనా అడిగినా అతడు ఉన్నాడు ఈ పెరిగినాయా లేదా అని. దగ్గర 500 కోట్ల 600 కోట్ల రూపాయలు 500 కోట్ల రూపాయలు 600 కోట్ల రూపాయలు బకాయిలు రావాలంటే దీనిలో 3 విధాలుగా జరిగింది. చేనేత కార్మికుల దగ్గరికి అసలు ఎంక్వైరీకే పోలేదు. మొదట వచ్చిన జీవో ప్రకారం ఉచిత కరెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తామన్నారు. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళకి ఉచిత కరెంట్ ఇవ్వాలి, వాళ్ళకు మాత్రమే ఇంట్రడ్యూస్ చేసినారు. దాంట్లో 6,000 మంది వెళ్ళారు. 6,000 వెళ్ళాయి. తేలిన తర్వాత వీళ్ళు కాదు అని చెప్పేసి గతంలో మేము ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వైఎస్ఆర్లో 15,000 ఇచ్చేవారు. 15,000 మందికి వచ్చేది. ఇది 15,000 వరకు ఉన్నారు, మీరు 6,000 మందికే ఇచ్చినారు. సరే, రాని వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి లిస్టు తీసుకోవాలి, ఎంక్వైరీ చేయాలి. 7వ తేదీ లోపల అంటారు. ఏం 7వ తేదీ రాత్రికి ఏం లెక్కలు ఉన్నాయా? పల్లె కదా, పర్లేదు కదా. ఎవరున్నారో వాళ్ళకి నిదానంగానే ఎంక్వైరీ చేసుకుంటే ఈ పథకం రావాలి 10 రోజుల ముందరే చెప్పినప్పుడు 10 రోజుల నుంచి ఎంక్వైరీ చేయాలి కదా. అసలు ఎంతమంది మగ్గాలు ఉన్నాయి, ఎవడు మగ్గం వేస్తున్నాడు, ఎవడు మగ్గం వేయకపోతే అవన్నీ ఎక్కడే కానీ జరగలేదు. చేనేత కార్మికులను గుర్తించలేదు, మగ్గము చేయలేదు. దీంట్లో రెండోది ఏం జరిగిందంటే వీళ్ళందరూ కూడా సచివాలయ ఉద్యోగస్తులు. వీళ్ళతో మాట్లాడుకోండి, నీకింత నాకింత అని మాట్లాడు, నీకింత నాకింత. దీంట్లో దొంగలవే వచ్చినాయి అన్ని. ఆ కొత్తగా ఎంట్రీ చేశారు అందరికీ, వేరే వాళ్ళందరికీ కూడా వాళ్ళ కడుపాత్రంతో సరే లెక్క నీకని ఊరికనే వచ్చేదే కదా. కష్టం చేసేవారికి రారా అని చెప్పేసి చేసినారు. సో దీంట్లో ఏడీ హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. జనం ఎవరికి పడిందా ఏంది పడిందా కదా, దీన్ని ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది, ఇలా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళందరి మీద ఉంది. సో ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళని అయిపోతాం, వాళ్ళని ఏడీని వాళ్ళని పిలిపియండి, ఇక్కడికే పిలిపి వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు, అక్కడ వాళ్ళని కూడా రమ్మని వీళ్ళకి సమాధానం చెప్పి ఎప్పటిలోపల వీళ్ళు వస్తాయి అనే చెప్పండి. ఇప్పుడు మంత్రి గారేమో 7 రోజుల లోపల వస్తాయి. అసలు వీళ్ళు పేర్లు ఉన్నాయో లేదో ఇలా తెలియదు. ఇవన్నీ కూడా మేము కోరుకునేది ఏంటంటే ముందు లిస్టు సచివాలయంలో వచ్చేయండి. దొంగోడెవడో మంచిడో వాళ్ళు చెప్తారు, కరెక్ట్గా తెలిసిపోతారు సార్, వెళ్ళిపోతారు కదా. అవన్నీ దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది? అవును, అయినా లిస్టు పెడితే తెలుస్తుంది కదమ్మా. ఎప్పుడు కూడా ఇచ్చిన జీవోలో కూడా సచివాలయంలో డిస్ప్లే చేయమని ఇచ్చినారు. మేము సచివాలయం పెడితే వీళ్ళు స్వర్ణ వాటలు అని పెట్టి బంగారం వాటలు అంటే బంగారం నిండా అనుకున్నారు. కలెక్టర్ సార్ వీళ్ళందరూ రిప్రజెంటేటివ్ రమ్మని చెప్పండి సార్. ఇక్కడ మళ్ళీ వీళ్ళందరూ ఆడిపోయి కాబట్టి అవన్నీ కూడా డిస్ప్లే చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇక్కడ ఉన్న కొంతమందితో ఈ సంతకాలు అదేవిధంగా అప్లికేషన్స్ ఇచ్చినాము. ఇక్కడే ఉంటారు సార్, మీరంతా ఈడే ఉండండి. మా మున్సిపల్ ఆఫీసర్ నుంచి వాళ్ళ ఏడీలో వాళ్ళందరూ వస్తున్నారు. మళ్ళీ నేను పక్క పోతాను, మీరు పోయినారనుకో ఇల్లు పోతారు. అర్థమైందా? మీరందరూ కూర్చోండి, మీరందరూ కూర్చోండి. ఇంకా ఎవరైనా రానోళ్ళు ఉంటే రమ్మనండి. అన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని సార్ ఇది రాకపోతే ఈరోజు ఎంత 11 ఆగస్టు 15 రోజు, ఆగస్టు 15 కన్నా రాకపోతే ఆగస్టు 15వ తేదీ లేపల మళ్ళీ రాని చేనేత కార్మికులు అదేవిధంగా ఎంక్వైరీ కూడా జరగకపోతే మళ్ళీ ఇదే చేనేత కార్మికుల్లో ఊర్లో ఉన్న వాళ్ళందరితోనూ కూడా ఎవరైతే దొంగ వేయించుకున్నారో అవన్నీ ఎంక్వైరీ చేయడం తేలాల్సిందే.
ఎవరైతే నిజంగా ఉన్నారో అర్హత లేకుండా, లేకపోతే అదే స్వతంత్రం దినోత్సవం రోజు మా అందరి స్వతంత్రం కోసం ఈ చేనేత కార్మికులందరితో కూడా మేము ఖచ్చితంగా ఈ చేనేత కార్మికులందరితో కూడా ఈసారి ఇట్లా పురుగుల డబ్బా పెట్టుకొని కూర్చుంటాం. వీడు చెప్పాలి, మీరు ఆగస్టు 15 లోపల దొంగను బయట పెట్టాలి. నిజమైన కార్మికునికి రాకపోతే అదే స్వతంత్ర దినోత్సవం రోజు ఇక్కడ పురుగుల డబ్బాతో అందరం కూడా కూర్చుంటామని చెప్పి తెలియజేస్తుంటూ మా అందరికీ న్యాయం జరగాలని చెప్పి మీరు ఇక్కడ ఏడీలు వాళ్ళందరూ వస్తున్నారు సార్. కొద్దిగా టైం పడితే అందరితో కూడా తీసుకోవాలి, ఇబ్బంది లేకపోతే మళ్ళీ మందు బాటలు తీసుకుని వచ్చి ఈడే కూర్చున్నాం అందరం. ఇదే ఆదివారం సరేనా? మీరందరూ ఈడే ఉండండి. ఇప్పుడు వస్తున్నాడు ఆఫీసర్ వస్తున్నాడు. మనం అడిగేది ఒకటే, మగ్గం ఎవరికైతే నేస్తున్నాడు వానికి ఇవ్వండి. దొంగ ఎవడు చేసినాడో వాళ్ళ మీద యాక్షన్. జనం మీద కాదు మీరు తీసుకోవాల్సింది, అధికారుల మీద చర్యలు తీసుకోండి. నేను కోరుకుంటా, చాలా మంది అడుగుతూ అంటారు ఆశయం ఎవరికైనా ఇచ్చా అంటారు, కానీ చూసి ఇవ్వాల్సిన బాధ్యత అధికారులు, ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. లేదు అంటే ఇవన్నీ సూట్ కేసులు అన్నీ కూడా వాళ్ళ పార్టీ ఆఫీస్కి పోయినట్టే. ఇవన్నీ సూట్ కేసులు పార్టీ ఆఫీస్కి పోయినట్టే. బతుకు సిగ్గం అన్నం తినే నా కొడుకులు ఎవడని చేస్తాడా? కడుపుకు అన్నం తినేవాడు మగ్గం లెక్క తింటాడా? కడుపుకు అన్నం తినేవాడు మగ్గం నేసేవాళ్ళు అది పార్టీల పరంగా చేస్తాడా? రైతుకు చేనేత కార్మికుడి యొక్క లెక్క తినేవాడు వాడు మంచి అంటాడని నేను అనుకోవటం. ఆ బతకడం కంటే ఏదన్నా మంచి బాగా చూసుకుని దుంకడం లేదు. మగ్గమోని కడుపు కష్టము వాళ్ళ కోతను కూడా తినాలనుకునే బతికే దానికంటే ఏదైనా బాగా చూసుకుని దుంకడం లేదు. ఇలా పరిస్థితులు ఆ విధంగా తయారైంది. అంత దయని 3 సంవత్సరాలు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయని చెప్పి తీసుకొస్తాను. 3 ఏళ్ళు ఇవ్వాల్సింది వద్దన్నావా? ఇవ్వాల్సిన వాళ్ళు కరెక్ట్ గా న్యాయపరంగా ఇవ్వాల్సింది మేము వద్దన్నామా? కార్యకర్తలకి ఏం లేదు. ఇది కూడా కొంతమంది మాత్రమే నీకింత నాకింత మళ్ళీ రావు కదా. మీరు ఏడాడో పట్టుకో పిక్కొని తింటున్నారు. వీళ్ళ మీద ఎందుకు పడాలా? చేనేత కార్మికుల దగ్గర ఎందుకు పడి రావాలా? ఎట్లా చేస్తున్నారు? ఆడ ఈడ పిక్కుంటున్నారు. వీళ్ళ దగ్గర ఎందుకు పడాలా? కాబట్టి ఖచ్చితంగా ఇది న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి చేనేత కార్మికునికి న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. దీనికి సంబంధించిన అధికారులు ఎవడైతే తప్పు చేసినాడో వాళ్ళని జైల్లోకి పంపించేంత వరకు నిద్రపోమని చెప్పేసి అవసరమైతే ఏడీ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇంకోసారి వస్తాను. మీరు ఆ కలెక్షన్తో మొత్తం అన్ని రాసుకోండి. రాసి ఇచ్చేంత వరకు మీరు దీని నుంచి వెళ్ళొద్దండి. అయిపోయిన తర్వాత నాది అయిపోయింది కదా అని వెళ్ళిపోయినారు అనుకో ఇదే సార్. అందరూ అయిపోయేంత వరకు ఉండండి. మీలో ఐక్యమత్యం లేకపోతే మిమ్మల్ని వాడుకోవడానికి తప్ప మీకు ఉపయోగపడేవాడు ఎవరు దొరకదు. మళ్ళీ చెప్తున్నాం. కాబట్టి చివరి వరకు ఉండి వీళ్ళకు సమస్య తీరేంత వరకు హామీ ఇచ్చేంత వరకు మీరు ఈడే ఉండాలని చెప్పేసి చేనేతల ఐక్యత